ఉద్యమకారులు నాయకులందరూ కూడా దాని ద్వారా స్ఫూర్తి పొంది తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వచ్చారు. దురదృష్టం గత ప్రభుత్వం 10 సంవత్సరాలు అందశ్రీ గారి తెలంగాణ గీతాన్ని గుర్తించలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అందశ్రీ గారు రాసినటువంటి ఈ తెలంగాణ గీతాన్ని గుర్తించి అధికారికంగా అన్ని కార్యక్రమాల్లో అందశ్రీ రాసినటువంటి పాటని గుర్తించి వారి ద్వారా బడుగు బలహీన వర్గాలకు కూడా ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన రేవంత్ రెడ్డి గారు. మరి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని అందశ్రీ గారు ఎన్నో వేదికల మీద కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు బాగా చేస్తున్నారు, మేము కవులుగా కళాకారులుగా మీ పూర్తి సహకారాన్ని అందిస్తానని చెప్పారు. వారు చనిపోవటం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక స్ఫూర్తి లోపించినట్టుగా నేను భావిస్తున్నాను. వారి మాటలు ప్రభుత్వానికి ప్రజలకు కూడా మార్గదర్శకంగా నిలబడ్డటువంటి వ్యక్తి అందశ్రీ గారికి అంత్యక్రియలు చేయడంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించడమే కాకుండా భవిష్యత్తులో వారి కుటుంబ సభ్యులు కూడా అన్ని రకాలుగా అండగా ఉండాలని మేము కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడతామని మాటిస్తున్నాం.